వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసికి సంబంధించి అప్రెంటిస్ వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. So fresh graduate from all Indian universities institute recognition by UGC AICTE for engagement as an apprentice in various office of LIC Housing Finance Limited కి సంబంధించి మనకి అప్రెంటిస్ కి సంబంధించి సో అందరూ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మనకి ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయినటువంటి అభ్యర్థులు ఆల్ ఇండియన్ యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి అభ్యర్థులు ప్రతి ఒక్కరు అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి. సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో పార్టికులర్స్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి మనకి 250 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. మనకి స్టేట్ వైజ్ వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్కి సంబంధించి 12 months వచ్చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి అప్రెంటిస్షిప్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 14th July నుంచి సో ఉండడం అయితే జరుగుతుంది. మంత్ ఆఫ్ స్టీఫెండ్కి సంబంధించి 12,000 వచ్చేసి మనకి పే అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి సో ఏజ్ ఆన్ 1st June 2025కి సంబంధించి సో 20 to 25 years లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో మనకి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి షుల్డ్ హ్యావ్ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ యాజ్ ఆన్ 1st June 2025 బట్ నాట్ బిఫోర్ 1st June 2021కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. గుర్తింపు పొందినటువంటి డిగ్రీ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి. సో ఏ కోర్స్ తీసుకున్నా మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ మనకి. సో 1st June 2025 బట్ నాట్ బిఫోర్ 1st June 2021కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ది క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎన్ రన్నింగ్ టెర్మినేట్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ కాంటాక్ట్ విత్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇక్కడ సో అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి అప్లికేషన్స్ for apprenticeship will be invited from refer table D for డేట్స్ అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనకి క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ అండ్ నో అదర్ మోడ్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనకి క్యాండిడేట్స్ షుడ్ ఫస్ట్ మ్యాండటరీ రిజిస్టర్ దెమ్సెల్వ్ ఈజ్ ఎలిజిబుల్ ఆన్ ద అప్రెంటిస్షిప్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో పోర్టల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NATS పోర్టల్. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన సైట్ అయితే చూసుకోవచ్చు. మనకి nats.education.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి సో మీరు ఎక్కడైతే రిజిస్టర్ ఆర్ లాగిన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో కేవలం ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వేకెన్సీస్కి సంబంధించి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ బై BFSI సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టాపిక్కి సంబంధించి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ అలాంగ్ విత్ ఏ క్వాంటిటివ్ రీజనింగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్కి సంబంధించి సో లెటర్ సి ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్కి సంబంధించి సో 60 minutes టైం డ్యూరేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఆన్లైన్ ప్రొటెక్టెడ్ బై ద గివెన్ క్యాండిడేట్స్ ఫ్రమ్ దేర్ హోమ్ బట్ ద అబ్సల్యూట్ ప్రైవసీ యూజింగ్ దేర్ స్మార్ట్ మొబైల్ ఫోన్ విత్ ఫ్రంట్ కెమెరా గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ విల్ హెన్స్ ది రిక్వైర్డ్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీ పేబుల్ అనేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫీకి సంబంధించి 944 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీకి సంబంధించి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకి 708 ఫర్ SC ST ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ పే అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి 472 వచ్చేసి ఫర్ PWD క్యాండిడేట్స్కి వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 944 వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీకి సంబంధించి 708 వచ్చేసి SC ST అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి. నెక్స్ట్ మనకి 472 వచ్చేసి PWD క్యాండిడేట్కి సంబంధించి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్ విల్ బి ఇన్వైటెడ్ డ్యూరింగ్ అనేసి అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. 13th June 2025 నుంచి సో 28th June 2025 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ టు పే ద ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి సో 30 June వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో
3 జూలై 2025లో వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ దేర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చేసి మనకి 8 జూలై 2025 టు 9th జూలై 2025 వచ్చేసి ఇక్కడ సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి సంబంధించి అంటే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వచ్చేసి మనకి టెంటేటివ్ డేట్ వచ్చేసి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్ లెటర్స్కి సంబంధించి అంటే మనకి 10th జూలై 2025 నుంచి 11th జూలై 2025 వరకు డేట్స్ అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకి క్యాండిడేట్స్ హూ యాక్సెప్ట్ ద ఆఫర్ లెటర్ అనేసి అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన డేట్ చూసుకుంటే మనకి 14th జూలై 2025కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసి మనకి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఫర్ ఎనీ ఎంక్వైరీ ఫర్ అసిస్టెంట్ ప్లీజ్ రైట్ ద సో ఇక్కడ మనకి సైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెయిల్కి సంబంధించి స్టేట్ వైజ్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకుందాం. మనకి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సో స్టేట్ వైజ్ వేకెన్సీ వచ్చేసి అయితే ఇక్కడైతే చూసుకుందాం. సో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 20 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో తెలంగాణకు సంబంధించి సో 24 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. టోటల్గా వచ్చి మనకి అన్ని స్టేట్కి కలుపుకొని సో 250 వేకెన్సీ వచ్చేసి మనకి అప్రెంటిస్ గాను సో నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. 12 months గాను మనకి స్టీఫెండ్ అమౌంట్కి సంబంధించి 12,000 సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. స్టేట్ వైజ్ వేకెన్సీ వచ్చేసి అయితే ఇక్కడైతే చూసుకుందాం. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి సో సిటీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకుందాం. అనంతపూర్, చిత్తూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి అన్ని సిటీస్కి సంబంధించి ఒక్కొక్క వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి విజయవాడ అదేవిధంగా విశాఖపట్నంకి సంబంధించి సో 6-5 వేకెన్సీ వచ్చేసి అయితే భర్తీ అయితే చేయిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో వచ్చేసి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో 17 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయబోతున్నారు. సో హైదరాబాద్లో 17, అదేవిధంగా మనకి కరీంనగర్కి సంబంధించి 2, మహబూబ్ నగర్కి సంబంధించి 1, నిజామాబాద్కి సంబంధించి 1, సికింద్రాబాద్కి సంబంధించి 2, వరంగల్కి సంబంధించి 1 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి సో ఇక్కడ సిటీస్కి సంబంధించి వివిధ వేకెన్సీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.